ఐఏఎస్ ఎంసెట్ 2025 సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు అని చెప్పేసి ఇప్పటికే ఒక నెల రోజుల పైనే అవుతుందండి. ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తే మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక 20 డేస్లోనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్తో సహా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ మీకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది కదా, కౌన్సిలింగ్ ఎప్పుడు అని చెప్పేసి. అందుకోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎంసెట్ మాస్టర్ మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఎంపీసీ వాళ్ళకైతే స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ ఉంటుంది. టాప్ కాలేజ్ అండ్ బ్రాంచెస్ అంటే మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయి. మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా మీకైతే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. పేమెంట్ యూపీఐ ఐడి కూడా ఎక్కడైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281కి మీరైతే సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చూసినట్లయితే జూలైలో వెబ్సైట్ కౌన్సిలింగ్ జోసా తరహాలో ఈసారి నమూనా సీట్లను కేటాయిస్తామని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కెరీర్ కౌన్సిలింగ్ కోసం త్వరలో హెల్ప్ లైన్, ఇంజనీరింగ్ విద్యలో ఒక్కరోజు అవగాహన సదస్సు దీనికి సంబంధించి వారంలోనే ప్రారంభిస్తామని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అయితే చెప్పడం జరిగింది. ఈసారి గతంలో కంటే ముందుగానే కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకున్నామని, ఈ క్రమంలోనే జేఎన్టీహెచ్ తనిఖీలను కూడా పూర్తి చేశామని తెలిపారు. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అనుమతులు పొందిన కాలేజీల జాబితాలను ఈ నెల 30 నాటికి కూడా విడుదల చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ నెల ఎండింగ్ కల్లా మనకి కౌన్సిలింగ్ సంబంధించి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా అప్డేట్ అయితే ఇచ్చేసేస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేసి మంగళవారం తన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఇటీకాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బి కేటగిరీ ప్రవేశాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని కొందరైతే చెప్తున్నారు. గత ఏడాది జూలై 31 వరకు యాజమాన్య కోటా సీట్లకి భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తించారు. బి కేటగిరీ సీట్ల భర్తీని ఆన్లైన్లో చేయాలని వినతులు వస్తుండటంతో దీనిపై తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై 2-3 రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. 2-3 రోజుల్లో ఇంజనీరింగ్ ఫీజుల గురించి ఒక ఫైనల్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీకు వెబ్సైట్లో మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తారు. మొత్తం కాలేజెస్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అన్నీ కూడా మీకైతే వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITల సీట్ల భర్తీకి సంబంధించి జోసా కౌన్సిలింగ్ తరహాలో ఈసారి వెబ్సైట్లోనూ నమూనా సీట్ల కేటాయింపు అంటే మాక్ సీట్ అలొకేషన్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఎక్కడ సీట్ వస్తుందో ఒక అంచనాకు వస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్ మార్చుకొని అసలైన కౌన్సిలింగ్లో పాల్గొంటారని కూడా చెప్తా ఉన్నారు. విద్యార్థుల సందేహాలు తీరుస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ సరిగ్గా లేకపోవడం పెద్ద లోపం. దానికి పరిష్కారం వచ్చే 2-3 నెలల పాటు ఉన్నత విద్యామండలిలో హెల్త్ ఏర్పాట్లు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ చేసి
నిపుణుల సూచనలు సలహాలు పొందొచ్చని కూడా చెప్తా ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. కోర్ బ్రాంచ్ల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను వివరించేందుకు వర్సిటీ ఆచార్యులు పరిశ్రమల నిపుణులతో ఈ నెల 16-21 మధ్య ఒకరోజు జేఎన్టీహెచ్ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో 4 ఎడ్ కంపెనీలు వివిధ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలతో ఒప్పందాలు ఉన్నాయని, బీటెక్ ప్రవేశాలు నిర్వహిస్తున్నాయని ఫిర్యాదులు కూడా అందాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నెల 13లోపు వివరణ ఇవ్వాలని వాటికి నోటీసులు జారీ చేశాం. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలకు ముందు ఏఐసిటి గుర్తింపు ఉందా, ఏ వర్సిటీకి అనుబంధంగా ఉంది తదితర వివరాలను పరిశీలించాలని కూడా చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి డిగ్రీ కోర్సులకు 142 క్రెడిట్స్ వచ్చాయి. నెక్స్ట్ కొత్త సిలబస్ను ఇదంతా డిగ్రీ సంబంధించి అప్డేట్ అండి. అండ్ టోటల్గా అప్డేట్ చూసినట్లయితే చూశారు కదండి, మనకి జూలై 1st వీక్ లేదంటే 2nd వీక్లో కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మనకి నోటిఫికేషన్తో పాటు వెబ్సైట్ కూడా అప్డేట్ చేస్తారనమాట. అప్పటి నుంచి మనం అవన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాసెస్ మొత్తం అవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీరైతే ఫాలో అవ్వండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెంటర్షిప్లో జాయిన్ అయిపోతే త్వరగా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి ఇప్పుడే. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, నెక్స్ట్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.